పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రం అనేటువంటిది కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. ఈ యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి మెన్ ఆర్ విమెన్ ఎవ్వరైనా సరే చాలా ఎమోషనల్‌గా, చాలా కేరింగ్ అనేటువంటిది ఉంటుంది. బికాజ్ కర్కాటక రాశి చంద్రుడి ఆధిపత్యం కాబట్టి. ఎక్కువగా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేటువంటిది చూస్తూ ఉంటారనమాట. ఎక్కువగా మెజారిటీ ఆఫ్ విమెన్ అండి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మెరిటల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ రావడం నేను ఖచ్చితంగా గమనించాను. ఒకవేళ మీ మెరిటల్ లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఒరిజినల్ సెకండ్ లార్డ్ వచ్చేసి రవి కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పొచ్చు. బట్ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడం వల్ల, మాట వల్ల వచ్చేటువంటి తగువులు కానీ, ఇబ్బందులు కానీ వస్తాయండి. ఫారెన్ ట్రావెల్స్ అనేటువంటివి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. 4th అండ్ 11th లార్డ్ శుక్రుడు కాబట్టి గృహయోగం అనేటువంటిది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కెరీర్ అంతా కూడా సాఫ్ట్వేర్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, ఆర్ రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఆర్ లేకపోతే ఈ కిచెన్ యుటెన్సిల్స్ కానీ, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, ఇంటి దగ్గర నుంచి ఏదైనా వ్యాపారములు, ఉద్యోగాలు చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫ్యాటీ లివర్ కానీ, ఒబేసిటీ కానీ, హార్ట్కి సంబంధించిన ట్రబుల్స్ కానీ, ఆర్ లేకపోతే ఈ గురుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ అనమాట. వీటికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళు 6వ స్థానాధిపతి గురుడు కాబట్టి ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఫినాన్షియల్ డౌన్ అనేటువంటిది ఒకానొక టైంలో చూస్తారండి. మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం 7th అండ్ 8th లార్డ్ శని అవ్వడము. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సనల్ చార్ట్లో మీది ఏమైనా కర్కాటక లగ్నం అయి ఉండి శని వక్రగతిలో ఉంటే వితిన్ నో డౌట్ అండి ఖచ్చితంగా 1 year తిరగకుండానే సపరేషన్ జరుగుతుంది. అయితే ఇలాంటి పుష్యమి నక్షత్రం వాళ్ళకి జెమ్ సొల్యూషన్ జ్యోతిష శాస్త్రంలో ఏ రత్నధారణ అనేటువంటిది చెప్పబడింది. ఏ రత్నం వేసుకుంటే మీ లైఫ్ మారుతుంది. ఖచ్చితంగా ఉమాస్ ఆరాకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా సెండ్ చేయండి. మీ జాతకం చూసిన తర్వాత ఒక రత్నధారణ అది చూడడం, మీకు సజెస్ట్ చేయడం, పూజలో పెట్టి మరి మీ వరకు అందించడం తప్పకుండా జరుగుతుంది.